హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఆశించిన మేర పెరగడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 13వ భాగం. ఆఫీస్ టైం అయిపోగానే నిత్య తన వర్క్ ప్లేస్ నుండి కదులుతుంటే శ్రీరాజ్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇంకా అక్కడక్కడ ఉన్న స్టాఫ్ తమ వైపు చూస్తున్నారేమో అని అటు ఇటు బెదురుగా చూసి అతని వైపు చూపు తిప్పి, ఇక్కడికి ఎందుకు వచ్చారు బాస్ అని అడిగింది. ఆమె బెదురు చూస్తూ ఆమె చేతిలో కీస్ పెట్టాడు. ఇవేం కీస్, ఎందుకు ఇస్తున్నారు అన్నట్లుగా అతని వైపు చూసింది. నాకు పిఏవి అయిన నీకు ఫెసిలిటీస్ అలాట్ చేస్తాను అన్నాను కదా, అందులో మొదటగా కారు తాళాలివి. కింద డ్రైవర్ ఉన్నాడు, నిన్ను పికప్ డ్రాప్ చేస్తాడు అన్నాడు. ఆ అవసరం లేదు, నేనెప్పటిలా ఆటోలో వెళ్ళిపోతాను అంది. దాంతో కోపంగా చూశాడు. అతని చూపుకి భయపడి మౌనంగా కేస్ తీసుకుంది. నాకిప్పుడు మీటింగ్ ఉంది, లేదంటే నీతో పాటు నేను కూడా వచ్చేవాడిని. ఈ మీటింగ్కి నీ అవసరం లేదు, అందుకే ఇంటికి వెళ్ళిపో. నీ ఒక్కదానికోసమే డిన్నర్ ప్రిపేర్ చేసుకో అన్నాడు. అలాగే అన్నట్లుగా తల ఊపి అక్కడి నుండి లిఫ్ట్ వైపు వెళ్ళిపోతూ, ఇలా అయితే అమ్మ ఏ హాస్పిటల్లో ఉందో ఎలా తెలుసుకోవడం? నేనెక్కడెక్కడికి వెళ్ళానో డ్రైవర్ అతనికి చెప్తాడు కదా అని అనుకొని, సరే ఈ పూట ఏ ప్రయత్నం చేయను, ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తాను అనుకుంది. మౌనంగా ఇంటికి చేరిన ఆమె ఫ్రెష్ అయి తన కోసం వండుకొని ఏదో తిన్నాను అనిపించి అన్నీ సర్దేసి హాల్లో కూర్చుంది. కడుపులో నొప్పిగా అనిపిస్తుండగా వాష్రూంలోకి వెళ్ళి తలస్నానం చేసి మళ్ళీ హాల్లో కూర్చుంటూ, నా డేట్కి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, మరప్పుడే వచ్చేసిందేంటి? అవునులే, శరీరం మనసు డిస్టర్బ్గా ఉన్నప్పుడే దీనికి కూడా మూడు వస్తుంది అనుకొని శ్రీరాజ్ గురించి ఆలోచిస్తూ చాలా సమయం ఉన్నాక పడుకోవడానికి లేచి గదిలోకి వెళ్ళబోతుంటే అప్పుడే బజర్ మోగడంతో గుండె జల్లుమన్నట్లుగా అయ్యింది. టైం 12 చూపిస్తుంది. ఇక్కడే నాతో పాటు ఉంటాను అన్నాడు, కానీ నా ఒక్కదానికి డిన్నర్ ప్రిపేర్ చేసుకోమన్నాడు కదా, అంటే ఈరోజు రాడనే కదా అర్థం. పైగా ఇంత సమయం అయిపోయింది అంటే ఇక రాడనే అనుకున్నాను. మరిప్పుడు ఈ సమయంలో ఎవరై ఉంటారు? నిజంగా శ్రీరాజే వస్తే కూడా నాకు సమ్మతం కాదు అనుకొని భయపడుతూనే చెక్క తలుపు తీసి ఎదురుగా ఉన్న శ్రీరాజుని చూసి అదిరిపడింది. డోర్ తీయడానికి ఇంత సమయం ఎందుకు? త్వరగా గ్రిల్ డోర్ కూడా ఓపెన్ చేయి అన్నాడు చిరాకుగా. డోర్ తీయకపోతే గొడవ చేస్తాడు, అనవసరంగా అందరూ లేచి వస్తారు. ఫ్లాట్ ఇతనిదే కాబట్టి డోర్ తీసే తీరాలి. ఇప్పుడు ఇతని దాడిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా లేను. అసలే చిరాకుగా ఉన్నాడు, చెప్తే వింటాడో లేదో, వినే తీరాలి. నా పరిస్థితి అటువంటిది అనుకుంటూ ఆ డోర్ కూడా తీసింది. ఆమెను నెట్టుకుంటూ లోపలికి వచ్చి, నేనిక్కడికే వస్తానని చెప్పాను కదా, నీ ఒక్కదానికి డిన్నర్ ప్రిపేర్ చేసుకో అంటే నేను మీటింగ్ తర్వాత తినేసి వస్తాను అని కానీ ఇక్కడికి రాను అని కాదు అని చెప్పి హక్కులా అతను ఉండే గదిలోకి వెళ్ళాడు. డోర్ లాక్ చేసి ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అనుకొని హాల్లోనే బెదురుగా కూర్చుంది. అతను ఫ్రెష్ అయి ట్రాక్ టీషర్ట్ వేసుకొని వచ్చి హాల్లో సోఫాలో ఆమె పక్కన కూర్చొని ఆమె భుజం మీద వాలిపోయాడు. నేను నేను అని ఆమె ఏదో అనబోతుంటే, ష్, ఏం మాట్లాడకు, చాలా అలసటగా ఉంది అని భుజం మీద నుండి ఆమె ఒడిలోకి జారిపోయి చారబడి కళ్ళు మూసుకున్నాడు. ఇలా ప్రతిక్షణం ప్రశాంతంగా ఉండి నా మాట వినొచ్చు కదా అనుకొని ఆమె కూడా అలా సోఫాలో వెనక్కి వాలి తలవాల్చి నిద్రలోకి జారుకుంది. కొంత సమయానికి ఆమెకు గాలిలో తేలుతున్నట్లుగా అనిపించి కళ్ళు తెరిచేసరికి అతని చేతుల్లో ఉంది. దాంతో తనని కిందకు దించమని వేగంగా కదులుతూ, ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటుంది. ఆమెను మంచం మీదకు చేర్చి పక్కన చారబడి ఆమెను చుట్టుకుని, మీటింగ్ అని వెళ్ళాను కదా, అది 11 వరకు అయ్యింది.
తర్వాత డిన్నర్ చేసి వచ్చేసరికి ఈ టైం అయ్యింది. కంగారు పడకు, టాబ్లెట్ వేసేసుకున్నాను. నాకు చాలా అలసటగా ఉంది. నా భార్యని ఇలా హత్తుకొని పడుకోవాలని అనుకునేవాడిని. అందుకే నిన్నే చుట్టుకుంటున్నాను అని చెప్తూ నిద్రలోకి జారిపోయాడు. ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఒక భర్త భార్యతో ప్రవర్తిస్తున్నట్లే ఉంటున్నాడు. ఆమె స్థానాన్ని నాకివ్వాలనుకుంటున్నాడు. కానీ నాకిది సమ్మతం కాదు అనుకొని అలసటికి ఆమె కూడా నిద్రపోయింది. మరునాడు ఉదయం నిత్య నిద్రలో ఉంటుండగా కిచెన్లో కుక్కర్ విజిల్ వస్తున్న శబ్దం వినిపించి తుల్లిపడి నిద్రలేచింది. టైం చూస్తే 8 చూపిస్తుంది. ఓ నో, ఇంత సమయం నిద్రపోయానా అని అనుకుంటుంటే శబ్దాలు ఇంకా వస్తుండడంతో గబాలున అటుగా వెళ్ళింది. శ్రీరాజ్ ఆప్రం చుట్టుకొని ఒక పొయ్యి మీద కుక్కర్లో ఏదో పెట్టాడు. దాంతో అది విజిల్ వస్తుంది. మరో పొయ్యి మీద చకచకా దోశలు వేస్తున్నాడు. నువ్వేంటి ఇక్కడ? అయినా ఏం చేస్తున్నావు అని అడిగింది. లేచావా? సరే, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది, కలిసి తిందాము అన్నాడు. నువ్వెందుకు చేస్తున్నావు? నేను లేచాక చేస్తాను కదా. నువ్వు డేట్లో ఉన్నావు కదా, అందుకే రెస్ట్ తీసుకుంటావని నిన్ను లేపలేదు. ఎలా తెలిసింది అని ఇబ్బందిగా కనురెప్పలను కిందికి దించి పైకి ఎత్తింది. నైట్ నువ్వు చాలా డిస్టర్బ్గా కనిపించావు. ఉదయం నాకు టేబుల్ మీద ప్యాడ్స్ ప్యాకెట్ కనిపించింది. సో అని దీర్ఘం తీసి, బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు. అన్నీ అర్థమవుతున్నాయి, నా బాధ తప్ప అనుకొని తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికి డైనింగ్ టేబుల్ మీద పదార్థాలు సర్ది ఆప్రన్ తీసి ఆమెను కూర్చోమన్నాడు. టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ చూసి ఆశ్చర్యపోయింది. ఒక బౌల్లో దోశలు, ఒక బౌల్లో చట్నీ, ఒక బౌల్లో బాయిల్డ్ ఎగ్ని సగానికి కట్ చేసి దాని మీద ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసి ఉంది. ఒక బౌల్లో స్వీట్ కార్న్, ఒక బౌల్లో దానిమ్మ గింజలు ఉన్నాయి. ఆమెకు ప్లేట్లో దోశలు వేసి, రుచి చూసి ఎలా ఉందో చెప్పు అన్నాడు. ఇన్ని చేసావేంటి? అయినా ఇవన్నీ ఎలా చేసావు? ఇంట్లో స్వీట్ కార్న్, ఎగ్స్, దోశపిండి ఇవేవీ లేవు, మరెలా ప్రిపేర్ చేసావు అని అడిగింది. కళ్ళను ఆర్పి బ్లింకిట్ అన్నాడు. ఆర్డర్ పెట్టావా అని, నీకు వంట కూడా వచ్చా అని అడిగింది. ముందు తిని ఎలా ఉందో చెప్పు, కూర్చున్న దగ్గర నుండి ప్రశ్నలే వేస్తున్నావు అని అతను కూడా కూర్చుని వడ్డించుకున్నాడు. దోశను చట్నీలో ముంచుకొని తిని చాలా బాగుంది అంది. థ్యాంక్స్. అమ్మా నాన్న నా 10వ ఏట చనిపోయారు. అప్పటి నుండి ఒక్కడినే. అందుకే ఒకరి మీద ఆధారపడకుండా ఒక్కొక్కటిగా అన్నీ నేర్చుకున్నాను. సత్యకు చేసి పెడదాం, ఇలా ఆమెతో స్పెండ్ చేద్దామంటే అమ్మాయి గారు ఇంట్లోనే ఉండదు అన్నాడు బాధగా. ఆమె టాపిక్ వచ్చినప్పుడు ఒక రకమైన బాధను అతని వదనంలో ఆమె చూస్తుంది. నిజంగా ఈయన విషయంలో ఆమె తప్పు చేస్తుంది. ఆ తప్పుకి శిక్షని వేరొకరు భరించాల్సి వస్తుంది అనుకుని ఆలోచనలో ఉండిపోయింది. ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కడా తిను అని ఆమె ప్లేట్లో పెట్టాడు. ఇతను బ్రేక్ఫాస్ట్లో ఇన్ని వెరైటీలు తింటాడు కాబట్టే నిన్న టిఫిన్ ఇంత సింపుల్గా చేసుకుంటావా అని నిన్న నన్ను అడిగాడు అని అనుకుంది. ఈరోజు నీకు ఓపిక ఉంటేనే ఆఫీస్కి రా, లేదంటే రెస్ట్ తీసుకో అన్నాడు. నాకు అలవాటే. ఈ సమయంలో పెయిన్ ఉంటుంది అంటారు కదా. ఆ విషయం గురించి అతనితో మాట్లాడాలంటే ఆమె ఇబ్బంది పడుతుంటే, నా దగ్గర ఇబ్బంది ఎందుకు సత్య, యూ కెన్ ఫ్రీ ఫీల్. ఇదే కాదు, ఏ విషయమైనా నాతో షేర్ చేసుకోవచ్చు, నా నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకునే విషయం తప్ప అన్నాడు. ఈసారి నీకు తెలిసేలా నీకు దూరంగా వెళ్తానేంటి అని మనసులో అనుకుని, పెయిన్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి బ్యాక్ పెయిన్, కొందరికి స్టమక్ పెయిన్, కొందరికి అసలు ఏ పెయిన్ లేకుండా ఇలా రకరకాలుగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి అమ్మాయిల బాధలను ఇంట్లో వాళ్ళే సరిగా అర్థం చేసుకోరు. కొంతమందికి 3 డేస్కి క్లియర్ అవుతుంది, కొంతమందికి 4, కొంతమందికి 5 ఇలా ఉంటుంది. దీన్ని కూడా అందరికీ ఒకలానే ట్రీట్ చేస్తారు చాలామంది. ఒక్కొక్కరు శరీరతత్వాన్ని బట్టి ఒక్కోలా ఉంటుంది. అయినా సరే ఆ సమయంలో కూడా ఇంట బయట ఎన్నో పనులు చేస్తారు అంది. అయితే ఆఫీస్కి వస్తానంటావు? అవును అని తలను ఆడించి,
శ్రీ అని చిన్నగా పిలిచింది. ఏంటి అన్నట్లుగా చూశాడు. నువ్వు నీ బాబు ఉన్న ఇంటికి వెళ్ళిపో. బాబు నీ మీద బెంగ పెట్టుకుంటాడు. ఇలా మనిద్దరం కలిసి ఉండడం చూసేవాళ్లకు బాగోదు. నాకు కూడా ఇష్టం లేదు అంది. నా నుండి దూరమయ్యే విషయమైతే నాతో మాట్లాడకు అని ఇందాకే చెప్పాను. నీ చెవికి ఎక్కలేదా? నీ విషయంలోనే నేను సంతోషంగా ఉంటున్నాను. ఆ సంతోషాన్ని నాకు దూరం చేయాలనుకోకు. నేనెక్కడికి వెళ్ళను. బాబు ఏం నా మీద బెంగ పెట్టుకోడు. వాడిని కూడా చూసుకుంటాను. అది కాదు అని ఏదో అంటుంది. వాదన వద్దు అన్నాడు ధనరుగా. వద్దు అంటే కుదరదు శ్రీ. నేను చెప్పేది నువ్వు వినే తీరాలి. నువ్వు నాకు కార్ అలాట్ చేశావు అంటే డ్రైవర్ నిన్ను నన్ను చూస్తాడు. అది నాకు ఇష్టం లేదు. ఇద్దరం ఒకేసారి ఎదురుపడకపోయినా నీ కారు చూస్తాడు. అప్పుడు నువ్విక్కడే ఉంటున్నావని వేరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి కాకపోయినా నా గురించైనా నువ్వు ఆలోచించాలి కదా అంది. డ్రైవర్ గురించి నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఇంటి నుండి బయలుదేరడానికి అరగంట ముందే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సాయంత్రం బాబుని చూసుకొని అప్పుడు ఇక్కడికి వస్తాను. అప్పటికి డ్రైవర్ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అతను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి వర్రీ అవ్వకు. డ్రైవర్ వంకతో నన్ను దూరంగా ఉండమనకు అని చెప్పి టిఫిన్ తినేసి కాఫీ కూడా చేసి తీసుకొచ్చి ఆమె వైపు టేబుల్ మీద పెట్టాడు. ఇతన్ని వదిలించుకోవడం ఎలా అని చూస్తుంటే ఇప్పుడు డ్రైవర్ సమస్య ఒకటి తోడైంది. ఇలా అయితే అమ్మ ఎక్కడ ఉందో ఎలా వెతకను అని ఆలోచనల్లో ఉండిపోయిన ఆమె చేతి మీద తట్టాడు. నన్ను వదిలించుకోవడం ఎలా అని తర్వాత తీరుబడిగా పనికిరాని ఆలోచనలు చేద్దువు. ముందు కాఫీ తాగు అన్నాడు. ఆమె తాగేసి ముఖం వేలాడేసుకుని తన గదివైపు వెళ్తుంటే అతను కూడా తన గదివైపు వెళ్తూ, నువ్వెన్ని హాస్పిటల్స్ వెతికినా మీ అమ్మ నీకు కనిపించదు. అలా కనిపించేలా ఉంటే తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అన్నాడు. అంటే నిన్న నేను హాస్పిటల్స్ వెతికిన విషయం కూడా తెలిసిపోయిందా అని ఆమె కంగారు పడుతుంటే విసురుగా ఆమె మెడ వెనుక చేయి పెట్టి దగ్గరకు లాక్కుని నడుం చుట్టుకున్నాడు. ఇంతవరకు చల్లని వెన్నెల పంచుతున్న చంద్రుడిలా ఉన్న అతని చూపు ఇప్పుడు నిప్పులు కక్కుతున్నట్లుగా ఉంది. ఆ చూపుకి బెదురుగా చూస్తుంటే, నాతో కలిసి ఉంటున్నట్లు నటిస్తూ నీ తల్లిని వెతుక్కొని నాకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నావు కదా, కానీ అది ఎప్పటికీ జరగదు. ఇంత మొండిగా సత్యతో ఎందుకు ప్రవర్తించలేకపోయానో నాకు తెలియదు, కానీ నిన్ను నా దగ్గరే ఉంచేసుకోవడానికి ఏం చేయడానికైనా నేను వెడుకాడను అని చెప్పి ఆమె పెదవులకు దగ్గరగా వచ్చాడు. అతని కోపాన్ని మాట తీరిని చూసి బెదురుతూ నన్ను వదులు అని ఆమె పెనుగులాడుతుంటే, మొత్తంగా నిన్ను ఆక్రమించుకున్నాక ఇలాంటి చిన్న చర్యలకు భయపడడంలో అర్థం ఉందా అని అడిగి అదురుతున్న ఆమె పెదవుల వంక చూసి కింది పెదవిని అందుకొని తర్వాత పై పెదవిని కూడా జతచేసి ఆమె పెదవులను ముద్దాడుతున్నాడు. ఆ ముద్దు ఎలా ఉందంటే నిన్నటి ఆక్రమణని భర్తీ చేస్తున్నట్లు ఆమెకు ఊపిరి ఆడినట్లుగా ముద్దాడుతున్నాడు. తనని వదలమని అతని గుండెల మీద కొడుతుంటే ఆమెను మరింతగా తనకు అదుముకొని ఆమె పెదవులను నలిపేస్తున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత కమిలిన పెదవులను వదిలి ఆమె వంకే చూస్తూ, నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది. నీ దగ్గర ఫోన్ లేకపోయినా నువ్వెక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నాకు తెలుస్తుంది. నా నుండి దూరంగా వెళ్ళడం నీ తరం కాదని ఇదివరకే చెప్పాను. నిన్ను ఆక్రమించుకునే నా కసి తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చాలా చేస్తాను. అందుకే నా సహనాన్ని పరీక్షించుకు నిత్య అని ఆమెను వదిలి వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు అనేసి తన గదికి వెళ్ళిపోయాడు. నేను అమ్మ కోసం వెతకాలని తెలిసే కారు ఇచ్చాడు అంటే నా వెనుక మనిషిని పెట్టాడా? అందుకే అన్ని విషయాలు తెలుస్తున్నాయా? నన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్ళింది శ్రీరాజ్తో చెప్పొద్దని డ్రైవర్కి డబ్బిచ్చి మచ్చక చేసుకుందాం అనుకున్నాను. ఇక ఇప్పుడు డ్రైవర్ చెప్పకపోయినా నేనెక్కడికి వెళ్ళినా అతనికి తెలిసిపోతుంది. మరేం చేయాలి అనుకొని అన్యమనస్కంగా రెడీ అయ్యింది. శ్రీరాజ్ చెప్పినట్లే ముందుగా ఆఫీస్కి బయలుదేరిపోయాడు. కాసేపటికి డ్రైవర్ రావడంతో నిత్య కారులో కూర్చోగానే అది కదిలింది. కోపంగా ఉన్న శ్రీరాజ్ క్యాబిన్లో తనతో ఎలా ప్రవర్తిస్తాడో అని భయపడింది నిత్య. కానీ శ్రీరాజ్ నిత్యతో ఆఫీస్ పరంగానే మాట్లాడుతూ లెటర్స్ చెప్తున్నాడు.
ఆమె ఒక ఉద్యోగి అన్నట్లే ప్రవర్తిస్తున్నాడు. ప్రతి క్షణం ఇలాగే ఉండొచ్చు కదా, నీ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చు కదా అని అనుకుంది నిత్య. ఆ రోజు ఉన్న 2 మీటింగ్స్లో ఒకదానికి ఆమెను తీసుకెళ్ళి రిటర్న్లో ఆఫీస్కి వస్తూ ఒక సూపర్ మార్కెట్ దగ్గర కారు ఆపి అతనే కారు దిగి వెళ్ళి డార్క్ చాక్లెట్స్ కొని తీసుకొచ్చి ఆమె జీన్స్ తొడ మీద పెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ, ఈ టైంలో చాక్లెట్స్ తింటే కాస్త రిలీఫ్గా ఉంటుందని విన్నాను. నాకు మరో మీటింగ్ కూడా ఉంది. అప్పుడు నువ్వు ఆఫీస్లోనే ఉండి రెస్ట్ తీసుకో. రెండో మీటింగ్కి నేనొక్కడినే వెళ్తాను అన్నాడు. నీతో ఉండిపోమనకుండా నా విషయంలో కూడా ఇలాగే మంచిగా ఆలోచించి పద్ధతిగా ఉండొచ్చు కదా అంది. అది జరగదు అన్నాడు. దాంతో ఇక టాపిక్ పెంచకుండా రోడ్డు వైపు దృష్టి సారించింది. ఆమెను ఆఫీస్ దగ్గర దించేసి మరో మీటింగ్కి అటెండ్ అయ్యాడు శ్రీరాజ్. శ్రీరాజ్ ఆఫీస్లో లేకపోవడంతో ఎలా అయినా అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకునే తీరాలి అనుకుంది నిత్య. అందుకే ఒక ఆలోచన చేసి తన ఫోన్ నుండి కాకుండా సోనం ఫోన్తో తనకు పరిచయం ఉన్న పాత ఆఫీస్లో ఫ్రెండ్ అయిన కవితకు ఫోన్ చేసి శారద ఫోటోని పంపి తనకు కావలసిన వ్యక్తి అని, ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉందో తెలుసుకొని చెప్పమని రిక్వెస్ట్ చేసింది. ఏ విషయం తెలిసినా నా నెంబర్కి ఫోన్ చేయకు, నేనే నిన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మాత్రమే నాకు చెప్పు అంది. ఏంటి నిత్య, నువ్వేదో ప్రమాదంలో ఉన్నట్లు ఏదో సీక్రెట్ ఆపరేషన్లా చెప్తున్నావు, అంతా ఓకే కదా, అయినా ఈమె ఎవరు అని అడిగింది వనిత. నా తల్లి అని చెప్తే మీ అమ్మ నీకు తెలియకుండా ఎక్కడో ఎందుకుంటుంది అని అనవసరమైన అనుమానాలు వస్తాయని తెలిసినామె. నాకు అమ్మ లాంటిది. ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉందని తెలిసింది. వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియదు. అందుకే ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలుసుకోమని నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. నీ ఆఫీస్ అయిపోయి నువ్వు ఇంటికి వెళ్తున్న సమయంలో నీకు వీలైనన్ని హాస్పిటల్స్ చెక్ చేయు అంది. సరే అలాగే అంది వనిత. మీటింగ్ అయ్యేసరికి సాయంత్రం అవడంతో అటు నుండి శ్రీరాజ్ ఇంటికి వెళ్ళి బాబుతో సమయాన్ని గడిపి నిత్య ఇంటికి వచ్చాడు. ఫ్రెష్ అయి డిన్నర్ చేశాక నిత్య పాత్రలు శుభ్రం చేసుకొని తన గదికి వెళ్తుంటే ఆమె వెనుకే ఉన్న అతను అటెక్కడికి అని అడిగాడు. నా గదిలోకి అంది. వెంటనే ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని అతను ఉంటున్న గదిలోకి తీసుకెళ్తుంటే, ఏం చేస్తున్నావు శ్రీ, నా పరిస్థితి నీకు తెలుసు కదా, నన్ను కిందకు దించు, నేను నా గదిలోనే పడుకుంటాను అంది. ఆమెను మంచం మీద చారబరిచి పక్కన చేరి ఆమెను కదలనివ్వకుండా నడుం చుట్టుకొని, నువ్వే పరిస్థితిలో ఉన్నా నాతోనే ఉండాలి, లేకపోతే నాకు ఊపిరి ఆడదు. నిన్ను కావాలనుకుంటున్నది ఆ పని కోసం మాత్రమే కాదు, నాకు శారీరక ఆనందంతో పాటు మానసిక సంతోషం కూడా కావాలి అని ఇక ప్రశాంతంగా పడుకో. నేను పడుకున్నాక నీ గదికి వెళ్ళాలనుకోకు, అప్పుడు మిగిలిన 2 బెడ్రూమ్స్ని లాక్ చేసేస్తాను అన్నాడు. ఇంకా ఉంది. అన్ని విషయాల్లో మంచిగా ఆలోచిస్తున్న శ్రీరాజ్ నిత్యను తనతో ఉంచుకోవాలనుకునే విషయంలో కూడా ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఏమో వీళ్ళలో ఎవరు రియలైజ్ అవుతారో చూద్దాం. వనిత ద్వారా అయినా శారద ఎక్కడ ఉందో నిత్యకు తెలుస్తుందా? నిత్య శ్రీరాజ్ నుండి దూరంగా వెళ్ళగలుగుతుందా? నిత్య సమస్యకు పరిష్కారం ఏంటి? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. అలాగే స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ గ్రోత్ని పెంచండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.